Hello everyone, welcome to my class. I am 𝐒𝐩𝐢𝐬𝐡. I am happy to announce that starting today we begin our English classes. My approach to spoken English is different from that of conventional teachers. I have designed a framework with an intention to make my students speak English from the word go. To make your dreams come true, I request you to follow me for at least 20 classes without asking any questions and to do all the homework I give you. After completion of 20 classes, if you don't observe any progress in your efforts to speak English, you can unsubscribe and unfollow me. I once again reiterate that learning English is not a spectator sport. You can never speak English without working hard. So, those who are willing to work hard are welcome to join my classes. నా అప్రోచ్ స్పోకెన్ ఇంగ్లీష్ పట్ల డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఇదేంటి ఇలా చెప్తున్నారు, ఇది ఎవరు చెప్పలేదే అనేటటువంటి క్వశ్చన్స్ అడగకుండా ఒక్క 20 రోజులు అంటే 20 క్లాసులు నన్ను ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా ఫాలో కండి. 20 క్లాసెస్ అయిపోయిన తర్వాత అక్కడ విషయం ఏమిటంటే క్వశ్చన్స్ అడగకపోవటమే కాదు, నేను ఇచ్చిన ప్రతి హోంవర్క్ చెయ్యాలి. 20 క్లాసెస్ అయిపోయిన తర్వాత సార్ మాకేం ప్రోగ్రెస్ లేదు, మేము మాట్లాడలేకపోతున్నాం, చిన్న చిన్న సెంటెన్స్ కూడా మాట్లాడలేకపోతున్నాం అనుకున్నారు అని మీరు భావిస్తే చక్కగా నన్ను అన్సబ్స్క్రైబ్ చేసేయచ్చు, నన్ను ఫాలో అవటం మానేయచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అసలు ఏ సబ్జెక్ట్ అయినా సరే మనము కష్టపడకుండా అది వస్తుంది అనుకోవటం కేవలం అత్యాశ. లాటరీ టికెట్ కొన్నట్టే. లాటరీ టికెట్ కొంటే మీకు లాటరీ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుందో, మీరు కష్టపడకుండా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకోవటంలో కూడా అంతే ప్రాబబిలిటీ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మిరకిల్స్ మీద లేదా మనం వినటం వల్ల మనకేదో ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని భావనలో ఉండకండి, ఏదో అద్భుతాలు జరుగుతాయని భావించకండి. కష్టపడితేనే ఇంగ్లీష్ వస్తుంది. కష్టపడే లక్షణం ఉన్న వాళ్ళు హ్యాపీగా నా క్లాసెస్కి రండి. కష్టపడే లక్షణం లేకపోతే ఈ క్లాస్ విన్నందువల్ల మీకు అదనంగా వనగూరే ప్రయోజనము బెనిఫిట్ 0, ఏముండదు. విన్నందువల్ల ఏమీ రాదు. విన్నదిసేపు బాగానే ఉంటుంది, హరికథా కాలక్షేపం లాగా ఉంటుంది, బట్ ఉపయోగం ఉండదు. ఇంత ఎందుకు చెప్తున్నానంటే మీ వైపు నుంచి కష్టపడకపోతే ప్రపంచంలో ఎవరు మీకు ఇంగ్లీష్ నేర్పించలేరు. సో ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, వెన్ వీ అనలైజ్ ఎనీ లాంగ్వేజ్, బీ ఇట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వీ కెన్ డిస్టిల్ ఇట్ ఇన్ టు 3 fundamental aspects: స్టేట్మెంట్స్, పొసెషన్స్ అండ్ యాక్షన్. సో మీరు ఏ భాషని మీరు శోధించినా ఆ భాష మొత్తాన్ని ఈ 3 బ్రాడర్ కేటగిరీస్లో మీరు ఇరికించేయచ్చు. ఏమిటి కేటగిరీస్? స్టేట్మెంట్స్, పొసెషన్స్, యాక్షన్స్. సో స్టేట్మెంట్స్, పొసెషన్స్, యాక్షన్స్లో మీరు ఏ వాక్యమైనా చెప్పండి, ఏ భాషలో అయినా ఈ 3 ఎక్కడో అక్కడ వెళ్ళి కూర్చోవాలి. కాబట్టి స్టేట్మెంట్స్, పొసెషన్స్, యాక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే we just state what somebody or something is. స్టేట్మెంట్స్ అంటే ఏమిటి? we just state what somebody or something is. అతను ఎవరో, అది ఏమిటో చెప్తామంతే. అంతకుమించి అందులో ఎటువంటి యాక్షన్ ఉండదు. మనం ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం అంతే. సో స్టేట్మెంట్స్ అంటే ఒకసారి చూడండి. దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్ అవర్ టౌన్. సో మా టౌన్లో ఒక మంచి గార్డెన్ ఉంది. దెర్ ఆర్ మెనీ బుక్స్ ఆన్ ది షెల్ఫ్. దెర్ ఆర్ మెనీ బుక్స్ ఆన్ ది షెల్ఫ్. షెల్ఫ్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇట్ ఈజ్ ఎ పెయింటింగ్ బై రాజా రవివర్మ. ఇట్ ఈజ్ ఎ పెయింటింగ్ బై రాజా రవివర్మ. సో ఇవి స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్లో మీరు గమనించారో లేదో ఎక్కడ యాక్షన్ ఉండదు. దెర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్ అవర్ టౌన్. మా టౌన్లో ఒక మంచి గార్డెన్ ఉన్నది అని చెప్తున్నాం, యాక్షన్ ఉండదు. అర్థమైందా? తర్వాత ఇట్ ఈజ్ ఎ పెయింటింగ్ బై రాజా రవివర్మ అని చెప్తున్నాం, అంతే. అదొక రాజా రవివర్మ చిత్రించినటువంటి ఒక పెయింటింగ్ అని చెప్తున్నాం, ఎటువంటి యాక్షన్ ఉండదు. మరి పొసెషన్స్ అంటే ఏమిటి? పొసెషన్ అంటే కలిగి ఉండటము. వీ సే వాట్ సంబడి ఆర్ సంథింగ్ పొజెసెస్. వీ సే వాట్ సంబడి ఆర్ సంథింగ్ పొజెసెస్. అతను ఏం కలిగి ఉన్నాడు, అది ఏమి కలిగి ఉన్నది అని చెప్తాం పొజెషన్స్లో. పొజెషన్స్లో ఒక 3 ఎగ్జాంపుల్స్ చూడండి. I have 3 cameras. I have 3 cameras.
నేను 3 కెమెరాలు కలిగి ఉన్నాను, లేదా నా దగ్గర 3 కెమెరాలు ఉన్నాయి. ఎయిదర్ వన్ ఈస్ కరెక్ట్. రెండోది ఏంటి, ఏ కౌ హ్యాస్ హార్న్స్ అండ్ హూఫ్స్ అన్నాను. ఏ కౌ హ్యాస్ హార్న్స్ అండ్ హూఫ్స్ అన్నాను. ఇక్కడ హూఫ్ అంటే ఆ ఆవులకి, ఆ జాతికి సంబంధించిన జంతువులకు కాళ్ళకు ఉండేటటువంటి గిట్టలని మనము హూఫ్ అంటాం. హూఫ్ అది సింగులర్. దానికి ప్లూరల్ ఏంటంటే మీరు హెచ్ఓఓఎఫ్కి ఎస్ కలిపినా అది హూఫ్స్ అవుతుంది, ఆ ఎఫ్ కొట్టేసి విఈఎస్ కలిపినా అది హూఫ్స్ అవుతుంది. ఈ హూఫ్ అనే దానికి హూఫ్స్ అనే ప్లూరల్ ఉంది, హూవ్స్ అనే ప్లూరల్ ఉంది. ఏది వాడతారో మీ ఇష్టం. సో ఏ కౌ హ్యాస్ హార్న్స్ అండ్ హూఫ్స్. ఆవులు కొమ్ములు గిట్టలు కలిగి ఉంటాయి. ఈ గిట్టలు కలిగి ఉండేటటువంటి జంతువులను ఏమంటారంటే ఇక్కడ చూడండి, అంగులేట్స్ అంటారు. అంగులేట్స్. యానిమల్స్ విచ్ హావ్ హూవ్స్ ఆర్ కాల్డ్ అంగులేట్స్ సచ్ యాస్ కౌస్, హార్సెస్, డీర్, షీప్ ఎట్సెట్రా. సో గిట్టలు ఉన్నటువంటి అన్ని జంతువులని, ఆ క్లాస్ మొత్తాన్ని అంగులేట్స్ అంటారు. అంగులేట్స్ అంటే ఎనీ ఆఫ్ ఎ లార్జ్ ఫ్యామిలీ ఆఫ్ యానిమల్స్ ఆల్ ఆఫ్ విచ్ హ్యావ్ హూవ్స్. ఆ గిట్టలు ఉన్నటువంటి అన్ని రకాల జంతువుల్ని అంగులేట్స్ అంటారు. ఓకే, ఏంటి ఇక్కడ ఇంతకు మనకి ఏ కౌ హ్యాస్ హార్న్స్ అండ్ హూఫ్స్ అంటే ఆవులు కొమ్ములు గిట్టలు కలిగి ఉంటాయి. ఇంకో సెంటెన్స్ ఏంటి, మైకిల్ హ్యాస్ ఎ కలెక్షన్ ఆఫ్ కార్స్. మైకిల్ దగ్గర మైకిల్ ఒక కలెక్షన్ ఆఫ్ కార్స్ అంటే ఒక 10 కార్లు 15 కార్లు కలిగి ఉన్నాడు. సో మైకిల్ కొన్ని కార్ల కలెక్షన్ కలిగి ఉన్నాడు. ఇది పొసెషన్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, నా దగ్గర 3 కెమెరాలు ఉన్నాయి, లేదా నేను 3 కెమెరాలు నేను కలిగి ఉన్నానని చెప్తున్నాను. ఆవులు కొమ్ములు గిట్టలు కలిగి ఉంటాయని చెప్తున్నాం. మైకేల్ దగ్గర ఒక కార్ల కలెక్షన్ ఉంది అని చెప్తున్నాం. ఇందులో ఎటువంటి యాక్షన్ లేదు. సో యాక్షన్కి సంబంధించిన ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కమలా ప్లేస్ ది పియానో బ్యూటిఫుల్లీ. కమలా ప్లేస్ ది పియానో బ్యూటిఫుల్లీ. మై వైఫ్ కుక్స్ ఫర్ అస్. దే వెంట్ టు ది సినిమా ఎస్టర్డే. సో కమలా ప్లేస్ ది పియానో బ్యూటిఫుల్లీ. కమలా అనే ఆవిడ పియానోని చక్కగా ప్లే చేస్తుంది. మై వైఫ్ కుక్స్ ఫర్ అస్. మాకు నా వైఫ్ కుక్ చేస్తుంది. దే వెంట్ టు ది సినిమా ఎస్టర్డే. వారు నిన్న సినిమాకి వెళ్ళారు. ఈ 3 సెంటెన్సెస్లో యాక్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్టేట్మెంట్స్ని పొసెషన్స్ని ముందు నేర్చేసుకుంటాం. ఎందుకంటే వైల్ స్టేట్మెంట్స్ అండ్ పొసెషన్స్ belong to grammar, fortunately we don't require or need any grammar to master statements and possessions. Statements, possessions గ్రామర్కి సంబంధించినవి అయినప్పటికీ అవి నేర్చుకోవటానికి మనకు ఎటువంటి గ్రామరు అవసరము లేదు. కాబట్టి ముందు మనం అవి స్టేట్మెంట్స్ పొసెషన్స్ మాస్టర్ చేసేద్దాం. రైట్, ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ నేర్చుకుంటున్నాం ఫస్ట్ ఇవాళ. సో స్టేట్మెంట్స్ అంటే ఫస్ట్ మనకి డెఫినేషన్ కావాలి. అసలు స్టేట్మెంట్స్ అంటే ఏమిటి, 2 స్టేట్మెంట్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అది 2. మూడోది ఏమిటి, స్టేట్మెంట్స్ని ఏ సందర్భాల్లో మనం ఉపయోగించాలి, అంతే కదా ఈ 3. తర్వాత ఏంటి, స్టేట్మెంట్స్ కూడా ప్రజెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, పాస్ట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఫ్యూచర్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో మనము ప్రజెంట్ స్టేట్మెంట్స్ మాత్రమే నేర్చుకుందాం ముందు. సో ఇప్పుడు స్టేట్మెంట్స్కి డెఫినేషన్ ఇవ్వాలి కదా. స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే వాట్ సంబడి ఆర్ సంథింగ్ ఈజ్. అతనేమిటో అది ఏమిటో చెప్తాం అంతే, దాన్ని మనం డెఫినేషన్గా చెప్తాం. మరి స్టేట్మెంట్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలా? స్టేట్మెంట్స్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి 2 పదాల సహాయం కావాలి. ఏంటంటే అవి దేర్ కానీ ఇట్ కానీ. చూడండి ఇక్కడ లాస్ట్ సెంటెన్స్ చూడండి, వీ టేక్ ది హెల్ప్ ఆఫ్ 2 words దేర్ అండ్ ఇట్ టు మేక్ స్టేట్మెంట్స్ ఇన్ ఇంగ్లీష్. సో మనం స్టేట్మెంట్స్ తయారు చేయడానికి 2 పదాల సహాయం తీసుకుంటే ఏమిటి, దేరు ఇట్టు. అంటే దేర్తో ఒక స్టేట్మెంట్ వస్తుంది, అదే స్టేట్మెంట్స్ వస్తాయి, ఇటుతో కూడా స్టేట్మెంట్స్ వస్తాయి. ఈ 2 పదాలతో మనకి స్టేట్మెంట్స్ అయిపోతాయి కాదు కదా, వాటికి సహాయంగా తోడుగా ఇంకొన్ని పదాలు కావాలి కదా. ఆ పదాలు ఏమిటంటే, సో దేరు ఇటుతో పాటుగా టు బి అనేటటువంటి వర్బ్ వాడతాము. టు బి అంటే ఈజ్ ఆర్ వజ్ వర్. ఈజ్ ఆర్ వజ్ వర్ అనేటటువంటి వర్బ్స్ యొక్క సహాయం తీసుకుంటాము. లేదా దానికి తోడు ఈ వర్బ్స్ కాని పక్షంలో మనము మోడల్స్ సహాయం కూడా తీసుకోవచ్చు. మోడల్స్ అంటే మీకు తెలుసు కదా, విల్లు, వుడ్, షల్లు, షుడ్, ఇది తెలుసు కదా, వీటిని మోడల్స్ అంటాం. మస్ట్, ఇవన్నీ మోడల్స్. సో మనము దేరు ఇట్టుకి తోడుగా
టు బి అనేటటువంటి వర్బ్ యొక్క సహాయం తీసుకుంటాం. టు బి అంటే ఏంటి? యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. ఇందులో యామ్ వాడడం. యామ్ ఎప్పుడు వాడతాం? పర్సనల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాడతాం. నా గురించి నేను ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు యామ్ వాడతాం. సో పర్సనల్ స్టేట్మెంట్స్ తర్వాతకి పెట్టేద్దాం. పర్సనల్ స్టేట్మెంట్ అంటే మనుషులకు సంబంధించిన స్టేట్మెంట్స్, అవి తర్వాత పెడదాం. ఏం లేదండి, హీ ఈజ్ ఎ టీచర్, అది స్టేట్మెంటే. సో అది మనుషులకు సంబంధించింది అనేది, అవి తర్వాత చదువుదాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి? దేర్ తోటి ఇట్టు తోటి చదివేటప్పుడు, ప్రజెంట్ స్టేట్మెంట్స్ చదివేటప్పుడు మనము దేరు ఇట్టుకి తోడుగా మనము టు బి అనేటటువంటి వర్బ్లో ఉన్నటువంటి ఈజ్, ఆరు అనేవి తీసుకుంటాం. ఎందుకంటే ఈజ్, ఆర్ అనేవి ప్రజెంట్ స్టేట్కి వాడతాము, వజ్, వర్ అనేవి పాస్ట్ స్టేట్కి వాడతాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు మనం ప్రజెంట్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇవి రెండే కావాలి. ఒకవేళ ఇవి కాని పక్షంలో మనము దేర్ ఇట్టుకి తోడుగా మోడల్స్ కూడా వాడుకోవచ్చు. మోడల్స్ అంటే విల్లు, వుడ్డు, షల్లు, షుడ్ ఉన్నాయి కదా, క్యాను, కుడ్డు, అవి కూడా వాడుకోవచ్చు. సో అవి కానీ మోడల్స్ కానీ లేదంటే ఈజ్, ఆర్ కానీ మనము దేనికి ఇట్టుకి తోడుగా వాడి ప్రజెంట్ స్టేట్మెంట్స్ తయారు చేస్తాం. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. దేర్ ఈజ్ ఎ టాల్ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్. దేర్ ఈజ్ ఎ టాల్ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, చిన్నప్పటి నుంచి చెప్పారు, నేను కూడా చెప్తాను. ఏమని? ఇన్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ జనరలీ బిగిన్ విత్ ది సబ్జెక్ట్. ఇంగ్లీష్లో సాధారణంగా సెంటెన్సెస్ సబ్జెక్ట్తో మొదలవుతాయి అని. కానీ ఇక్కడ సెంటెన్స్లో ఏముంది? మొదట దేర్ అనేటటువంటి పదం ఉంది. అంటే దేర్ అనేది ఈ స్టేట్మెంట్స్లో సబ్జెక్ట్ కాదు. దో దేర్ అపియర్స్ టు బి సబ్జెక్ట్ ఇన్ స్టేట్మెంట్స్, దో దేర్ అపియర్స్ టు బి సబ్జెక్ట్ ఇన్ ఎ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాట్ ది రియల్ సబ్జెక్ట్. ది రియల్ సబ్జెక్ట్ ఈస్ ది నౌన్ దట్ ఫాలోస్ ది వర్బ్. ఆ వర్బ్ తర్వాత వచ్చేటటువంటి నౌన్ అయితే ఏదైతే ఉందో అది నిజమైన సబ్జెక్ట్ స్టేట్మెంట్స్లో. ఈ సెంటెన్స్ చూడండి మళ్ళీ ఒకసారి. ఈ సెంటెన్స్లో ఏమిటి? ఇక్కడ వర్బ్ అనేది ఈజ్. సో ఈ ఈజ్ తర్వాత వచ్చేటటువంటి నౌన్ ఏదైతే ఉందో అది ఈ స్టేట్మెంట్ మొత్తానికి నిజమైనటువంటి సబ్జెక్టు. అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దో దేర్ అపియర్స్ టు బి సబ్జెక్ట్, ది రియల్ సబ్జెక్ట్ ఈజ్ ది నౌన్ దట్ ఫాలోస్ ది వర్బ్. వర్బ్ తర్వాత వచ్చేటటువంటి నౌన్ మాత్రమే అది నిజమైన సబ్జెక్ట్ అవుతుంది. ఇది ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమిటంటే, మీకు మరి ఎవరైనా చెప్పారో లేదో తెలియదు, నౌన్స్లో ఎలా అయితే సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయో, అంటే బాయ్, బాయ్స్, కంట్రీ, కంట్రీస్ ఎలా అయితే సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయో, వర్బ్స్లో కూడా సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయి. వర్బ్స్లో కూడా సింగులర్స్, ప్లూరల్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఈ రెండిట్లో కనుక చూస్తే ఈజ్, ఆర్లో ఆర్ అనేదేమో ప్లూరల్, తర్వాత ఈజ్ అనేదేమో సింగులర్. సో ఇక్కడ ఏంటి మనకి ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ స్టేట్మెంట్లో నౌన్ గనక సింగులర్ అయితే దాని ముందు ఉండేటటువంటి వర్బ్ సింగులర్ ఉండాలి. ఆ స్టేట్మెంట్లో గనక నౌన్ గనక అంటే సబ్జెక్ట్ గనక ప్లూరల్ ఉంటే దాని ముందు వచ్చేటటువంటి వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి. ఇది ఇంగ్లీష్ భాషలోనే కాదు, దీన్ని మనం ఏమంటామంటే అగ్రిమెంట్ ఆఫ్ ది వర్బ్ విత్ ది సబ్జెక్ట్ అంటారు. అగ్రిమెంట్ ఆఫ్ ది వర్బ్ విత్ ది సబ్జెక్ట్. వర్బ్ ఎప్పుడు సబ్జెక్టుతో అగ్రి అవ్వాలా. అంటే తెలుగులో ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి. నేను సినిమాకి వెళ్ళాము. వెళ్ళాము వెళ్ళాము అనేది ప్లూరల్ వర్బ్, నేను అనేది సింగులర్ సబ్జెక్ట్. ఇవి రెండింటికి పొసిగిందా? పొసగలేదు. కాబట్టి ఈ సెంటెన్స్ తప్పు. ఈ సెంటెన్స్ కరెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను సినిమాకి వెళ్ళాను. వెళ్ళాను అనేదేమో సింగులర్ వర్బ్, నేను అనేది సింగులర్ సబ్జెక్ట్. కాబట్టి రెండిటికి సింక్రనైజ్ అయ్యింది. కాబట్టి వర్బ్ అనేది సబ్జెక్ట్తో అగ్రి అవుతుంది. కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్. అదేవిధంగా మేము సినిమాకి వెళ్ళాము. మేము సినిమాకి వెళ్ళాము. వెళ్ళాము అనేది ప్లూరల్ వర్బ్, మేము అనేది ప్లూరల్ సబ్జెక్ట్. రెండిటికి మళ్ళీ వర్బ్ అనేది సబ్జెక్ట్తో అగ్రి అవుతుంది. సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్లో ఉంది. కాబట్టి వర్బ్ సబ్జెక్ట్తో అగ్రి అయ్యింది. కాబట్టి ఈ సెంటెన్స్ కరెక్ట్. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్తో అగ్రి అవ్వాలా. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి మీకోసం. ఇక్కడ దేర్ ఆర్ 2 cows ఇన్ ది బార్న్. దేర్ ఆర్ 2 cows ఇన్ ది బార్న్ అంటే ఏంటిది?
ఇందులో నిజమైన సబ్జెక్ట్ ఏంటి? టూ కౌస్. టూ కౌస్ అనేది ప్లూరల్లో ఉంది కదా, కాబట్టి ఇప్పుడు దాని ముందు వచ్చేటటువంటి వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్లో ఉండాలి. అందుకని ఇక్కడ ఆర్ వాడడం జరిగింది. వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలి, అప్పుడు మాత్రమే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. మీరు ఏ సెంటెన్స్ వాడినా సరే, అది ఇదని లేదు, ఏ భాషలో అయినా సరే సెంటెన్స్లో వర్బ్ ఎప్పుడు సబ్జెక్ట్తో అగ్రీ అవ్వాలా, అది మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక పదం వాడాను, బాన్ అని, BARN. దేర్ ఆర్ 2 కౌస్ ఇన్ ది బాన్. బాన్ అంటే అర్థం ఏంటంటే ఏ లార్జ్ ఫార్మ్ బిల్డింగ్. పల్లెటూరులో రైతులు వారి స్తోమతకు తగ్గట్టుగా వ్యవసాయ క్షేత్రంలో కానీ, లేకపోతే ఊరిలోని వాళ్ళ ఇంటి పక్కనో, లేకపోతే ఊరిలో ఇంకెక్కడైనా ఒక పక్కా షెడ్ వేసుకుంటారు, ఒక ఫార్మ్ బిల్డింగ్ కట్టుకుంటారు. అందులో వాళ్ళు పండించిన ధాన్యాన్ని దాచుకుంటారు, పశువుల మేతని ఫాడర్ అంటాం, FODDER ఫాడర్, ఆ ఫాడర్ని దాచుకుంటారు. వర్షం పడ్డప్పుడు పశువులను కూడా కొన్నిసార్లు సందర్భాల్లో అందులో కట్టేస్తారు. ఆ ఫామ్ బిల్డింగ్ని మనము బాన్ అంటాం. ఏమి నేర్చుకున్నాం మనము? స్టేట్మెంట్స్, డెఫినేషన్ నేర్చుకున్నాం. స్టేట్మెంట్స్ అంటే ఏంటి? వి జస్ట్ స్టేట్ వాట్ సంబడి ఆర్ సంథింగ్ ఈజ్, అది డెఫినేషన్. ఇంకేమి నేర్చుకున్నాము? ఈ స్టేట్మెంట్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో తెలుసుకున్నాము. ఎలా? దేర్ ఈట్తో మనం సెంటెన్స్ బిగిన్ చేస్తాము, తర్వాత నౌన్ అనుసరించి ఈజ్ కానీ, ఆర్ కానీ, లేదా మోడల్స్ కానీ వాడతాము, వాడి స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని ఎక్కడ వాడాలి, అంతే కదా, ఏ సందర్భంలో ఈ స్టేట్మెంట్స్ని వాడాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ స్టేట్మెంట్స్ని ఎక్కడ వాడతామంటే, ఇఫ్ వీ టాక్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఫర్ ది ఫస్ట్ టైం, ఇఫ్ వీ టాక్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఫర్ ది ఫస్ట్ టైం, ఎవరి గురించైనా దేని గురించైనా మనము మొదటిసారి మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్ళాలి, స్టేట్మెంట్స్ ఉపయోగించాలి. ఇంకెప్పుడు వాడతామంటే స్టేట్మెంట్స్, ఇఫ్ వీ టాక్ అబౌట్ అన్ ఇండెఫినెట్ పర్సన్ ఆర్ థింగ్, ఇఫ్ వీ టాక్ అబౌట్ అన్ ఇండెఫినెట్ పర్సన్ ఆర్ థింగ్, వీ యూజ్ స్టేట్మెంట్స్. అంటే అర్థం ఏంటంటే, ఇండెఫినెట్ పర్సన్, ఇండెఫినెట్ అంటే డెఫినెట్ కానిది, డెఫినెట్ అంటే ఖచ్చితముగా, ఇండెఫినెట్ అంటే ఖచ్చితముగా అతను ఎవరో మనకు తెలియని సందర్భంలో మనము స్టేట్మెంట్ వాడాలి. అతను ఎవరో తెలియనప్పుడు, లేదా అది నిర్ధారించలేనప్పుడు, అది ఖచ్చితంగా ఇది అని నిర్ధారించలేనప్పుడు మనము స్టేట్మెంట్స్ వాడాలి. ఈ రెండు సందర్భాలు, మొదటిసారి వాడినప్పుడు, లేదా అది ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి కానీ, ఆ వస్తువు గురించి కానీ మనకు తెలియనప్పుడు మనము స్టేట్మెంట్స్ వాడాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టేబుల్పై పుస్తకం ఉన్నది, టేబుల్పై పుస్తకం ఉన్నది. దీన్ని చెప్పమంటే ఎలా చెప్తారు మీరు? ఈ సెంటెన్స్ని మీరు రెండు విధాలుగా చెప్పవచ్చు. ఏ బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్, ఏ బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్, లేదా దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్. రెండు గ్రామాటికల్గా కరెక్ట్. కానీ మీరే సెంటెన్స్ వాడాలా? దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్ వాడాలి. ఏ సందర్భంలో ఎందుకు వాడాము? ఇక్కడ ఎందుకు వాడామంటే, అది మనకి పుస్తకం అని తెలుసు, కానీ అది ఫిజిక్సా, ఇంగ్లీష్ పుస్తకమా, హిందీ పుస్తకమా, తెలుగు పుస్తకమో మనకు తెలియదు. డెఫినెట్గా అది ఏ పుస్తకమో తెలియదు, పుస్తకం అని తెలుసు అంతే. అందుకని ఇందాక దేర్ ఈజ్ ఎ టాల్ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది ప్రిన్సిపల్స్ ఆఫీస్లో మనం ఏం వాడాము? స్టేట్మెంట్ రూపంలో వాడాము. ఎందుకు వాడాము? రెండు కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, ఆ టాల్ మ్యాన్ గురించి మనము, ఆ పొడవాటి వ్యక్తి గురించి మొదటిసారైనా మాట్లాడుతుండొచ్చు, లేదా రెండో కారణం ఏమై ఉండొచ్చు అంటే, పొడవైన వ్యక్తి ఎవరో మనకు తెలియదు, అతను టీచరా, ప్యూనో మనకు తెలియదు. సో ఆ రెండు సందర్భాల్లోనే అది సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ టేబుల్పై పుస్తకం ఉంది అన్నప్పుడు మీరు ఏ బుక్ ఈజ్ ఆన్ ది టేబుల్ వాడవచ్చు, కానీ ఆ పుస్తకం ఏంటో మనకు తెలియదు కదా. తెలియనప్పుడు మనము స్టేట్మెంట్లోకి వెళ్ళాలి. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్ అని మాత్రమే చెప్పాలి. అది మోర్ న్యాచురల్ కూడా. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్ అని చెప్పడమే మోర్ న్యాచురల్. సో ఇప్పుడు మనము కొన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జాంపుల్స్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకోసం నేను చక్కగా చంక్స్ ఏర్పాటు చేసి వాటి కింద మీకు అండర్లైన్ చేసి ఇచ్చాను. సో ఈ చంక్స్ చదివేటప్పుడు మొదటి చంక్లో ఉన్నటువంటి పదాలు మొత్తం ఒకసారి చదవాలి, తర్వాత ఒక చిన్న పాజ్ ఇవ్వాలి. పాజ్ అంటే చిన్న మిల్లీ సెకండ్ పాటు మీ వాయిస్ ఆగిపోవాలి. తర్వాత రెండవ చంక్లో ఉన్నటువంటి పదాలు మొత్తం ఒకసారి చదవాలి. ఎక్కడైనా కామా వచ్చినప్పుడు ఆ పాజ్ అనేది ఇంకొంచెం ఎక్కువసేపు ఉండాలి. సరేనా? నేర్చుకునేటప్పుడు ఈ రెండు చంక్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్నా నష్టం లేదు. 10 రోజులు ప్రాక్టీస్ చేయండి, ఆ గ్యాప్ తగ్గిపోతుంది.
మీకు ఈ చంక్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. ఎందుకంటే ఇప్పటివరకు మీకు ఎవరు చెప్పలేదు. ఇది కేవలము ఎవరు చెప్పినా చెప్పకపోయినా రీడింగ్ హ్యాబిట్ ఉంటే వచ్చేస్తుంది. నాకెవరు చెప్పలా. పుస్తకాలు చదవటం వల్ల మనకి చంక్స్ ద్వారా చదివితే మాత్రమే మనకు పుస్తకాలు అర్థమవుతాయి. చంక్స్ ద్వారా చదవకపోతే ఆ ఇల్లాజికల్ వర్డ్స్ని మనం ఆ ఇండివిజువల్ వర్డ్స్ని తీసుకొని ప్రాసెస్ చేయటం అనేది బ్రెయిన్కి తలకు మించిన భారం అవుతుంది. అది చెయ్యలేదు. అందుకని అది మనకి ఎప్పుడైతే ప్రాసెస్ చేయలేదో ఇన్ఫర్మేషన్ని, నీకు ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే అందలేదో నీకు చిరాకు పుట్టి పుస్తకాన్ని పక్కన పడేస్తాం. కాబట్టి చంక్స్లో చదవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ చంక్స్లో మళ్ళీ కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ చంక్స్ ఉంటాయి, కొన్ని సెమీ ఫిక్స్డ్ చంక్స్ ఉంటాయి. ఈ చంక్స్లోనే మనకి కొలొకేషన్స్ వస్తాయి, ఫ్రేజల్ వర్బ్స్ వస్తాయి. ఈ చంక్స్ని, ఈ ఫిక్స్డ్ చంక్స్, సెమీ ఫిక్స్డ్ చంక్స్, కొలొకేషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ మీరు బైహార్ట్ చేయాలి. బైహార్ట్ చేయడం అంటే కంగారు పడకండి. మనం వాటి గురించి సపరేట్గా చదవనక్కర్లేదు. మనము మీకు చెప్పా కదా, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ పుస్తకాలు చదవమని. ఆ ఇంగ్లీష్ పుస్తకాలు మీరు 1-2 సార్లు చదివే కొద్దీ ఆ చంక్స్ మీ మనసులో ఏర్పడిపోతాయి. ఇవాళ ఫస్ట్ పేజీలో ఒక చంక్ చూశారు, మీరేం దాన్ని ఇది చంకా అని చదవనక్కర్లేదు, దాన్ని గుర్తుపెట్టుకోనక్కర్లేదు. 5వ పేజీలో మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, 12వ పేజీలో అదే రిపీట్ అవుతుంది, 50వ పేజీలో అదే రిపీట్ అవుతుంది. సో అలా మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ చంక్స్ని మీ మనసులో రిసీవ్ చేసుకొని అదేమవుతుంది, ఒక్కొక్క స్ట్రాండ్ అంటే పోగు, దారపోగు, ఒక్కొక్క స్ట్రాండ్ అల్లుకొని ఏమవుతుంది, మంచి తాడు ఏర్పడుతుంది. సో అది ఫిక్స్ అయిపోతుంది మీ బ్రెయిన్లో. రేపొద్దున మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందనుకోండి, మీరు వెతుక్కునే పని ఉండదు. అది తీసుకుని వచ్చి ఆ చంక్లో ఉన్న పదాలు మొత్తం వాడేస్తారు. సో చంక్లో ఈ ఫ్రేజెస్ అంటే ఫిక్స్డ్ ఫ్రేజెస్, సెమీ ఫిక్స్డ్ ఫ్రేజెస్, కొలొకేషన్స్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. వీటి యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియనంత వరకు నేను చెప్పిన మాట మీరు వినరు. కాబట్టి చంక్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చాలా అవసరం అది. అవసరం లేక అవి చంక్స్ ద్వారా చదవటం రాకపోతే మీరు చాలా చాలా కష్టపడతారు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి. ఆ చంక్స్ ఏర్పడడం తెలుసుకున్నారా మీరు, ఇంగ్లీషు కేక్ తిన్నంత సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి చంక్స్ ద్వారా చదవాలి. ఈ చంక్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు ఇంకో క్లాస్ చెప్తాను. చాలా అవసరం అది. చెప్పా కదా, నా టీచింగ్ అనేది కన్వెన్షనల్ టీచర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. కన్వెన్షనల్ టీచర్స్ ఏం చేస్తారు, మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో మీరు 5,000 గట్టి జాయిన్ అవ్వగానే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాడు. పోనీ ఏమైనా కొత్త ఎగ్జాంపుల్ చెప్తాడా, ది సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అంటాడు. మీరు 6వ తరగతి నుంచి స్కూల్లో అదే చెప్తున్నారు మీ టీచర్లు. తరాలు మారుతున్నాయి, టీచర్లు మారుతున్నారు, ఎగ్జాంపుల్స్ మాత్రం మారు. మీరు 6 నుంచి డిగ్రీ వరకు అదే విన్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు, ఈయన ఆ సెంటెన్స్ తోనే మొదలుపెట్టాడు. ఇంకేం నేర్చుకుంటారు మీరు? స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో 5,000 రూపాయలు కట్టి 30 మంది ఒక బ్యాచ్లో జాయిన్ అయితే కరెక్ట్గా 4 రోజులు 5 రోజుల్లో 3-4 మిగులుతారు క్లాసులో. స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టేవాళ్ళు అదృష్టవంతులు. ఊరికే డబ్బులు వస్తాయి, పాఠాలు చెప్పే పని కూడా లేదు. కాబట్టి చంక్స్ ద్వారా నేర్చుకోవాలి, చంక్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చదివేటటువంటి ఈ ఎగ్జాంపుల్స్లో కూడా చంక్స్ వస్తుంటాయి, ఫిక్స్డ్ చంక్స్ వస్తుంటాయి. ఆ చంక్స్ని అలానే నేర్చుకోవాలి. 2, ప్రిపోజిషన్స్ అనేది చాలా కష్టమైనటువంటి టాపిక్. అది ప్రిపోజిషన్స్ చాలామంది టీచర్స్, పండితులు తప్పులు చేస్తారు, మీ యూట్యూబ్లో చెప్పే పామర్లు కూడా తప్పులు చేస్తారు. మనకు మేడం గారు ఉన్నారు, అందరూ ఒకరేముందిలే, ఎస్పెషల్ ఈజీ ఇంగ్లీష్ బై సుజాత మేడం గారు ఉన్నారు. ఆవిడ ఇప్పుడు ఒక 150 వీడియోలు తీశారు. ఆవిడ ప్రతి వీడియోలోనూ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చాలామంది మీరు చూడండి ఒకసారి, సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని రావాలి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని రావాలి. రాదు. యుఎస్ఏ అని వాడతారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని యుఎస్ఏ అని వాడతారు. దాని ముందు దా పెట్టాలా? ఎవరు పెట్టరు. ఎందుకు పెట్టరంటే రీడింగ్ హ్యాబిట్ లేకపోవటం వల్ల. మీరు ఇలా చంక్స్ ద్వారా చదివితే మీరు నేర్చుకోకపోయినా చంక్స్ అన్ని పదాలు మీ మనసులోకి వెళ్ళటం వేరు. పదాలు మనసులోకి వెళితే మీరు 1,00,000 పదాలు నేర్చుకోవాలి. చంక్స్ ద్వారా వెళ్తే 1,000 చంక్స్ నేర్చుకుంటే అయిపోయింది. ఒక్కొక్క చంక్లో యావరేజ్లో ఒక 4 పదాలు ఉన్నాయనుకుందాం. 4 పదాలు 1000 నేర్చుకున్నట్టు 4,000 పదాలు నేర్చుకున్నట్టుగా మీరు ఇండివిజువల్ వర్డ్స్ నేర్చుకుంటే 40,000 నేర్చుకోవాలి. కాబట్టి చంక్స్ మీద చాలా చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. తర్వాత దీంట్లోకి వద్దాం. ఈ క్లాస్లో ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు ఆఖరికి డిస్క్రిప్షన్లో
పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఇది ఇచ్చేస్తాను. మీకు స్తోమత ఉంటే ప్రింట్ తీయించుకోండి, లేదా 200 పేజెస్ లాంగ్ నోట్ బుక్ కొనుక్కొని ఇవన్నీ రాసుకోండి. అవి కూడా అండర్లైన్ చేసుకొని రాసుకోండి. వీటిని మీ గదిలో నడుస్తూ పైకి చదువుతూ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కాక మళ్ళీ మీకు ఇందులో ఒక ఎక్సర్సైజ్ ఇస్తాను, అంటే ఒక అసైన్మెంట్ ఇస్తాను. ఒక 70 ప్రశ్నలతో తెలుగులో నేను స్టేట్మెంట్స్ ఇస్తాను. వాటికి మీరు కింద ఇంగ్లీష్లో స్టేట్మెంట్స్ రాయాలి. ఆ హోంవర్క్ చేయండి. నేను అదే మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. నన్ను క్వశ్చన్లు అడగబాకండి, నేను ఇచ్చిన హోంవర్క్ చేయండి. చేసిన తర్వాత మీ ప్రోగ్రెస్ మీకే అర్థమవుతుంది. ఆ స్టేట్మెంట్స్లో కొన్ని స్టేట్మెంట్స్లో మనం నేర్చుకున్నటువంటి కొన్ని పదాలు అందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఎందుకు యాడ్ చేయాలో మీకు రూల్స్ చెప్తుంటాను. తర్వాత ఈ స్టేట్మెంట్స్లో మీరు ఎక్కడైనా తప్పులు చేస్తుంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మనం ఇక్కడ ఇలా తప్పు చేయకూడదు అని నేర్చుకుంటాను. స్టూడెంట్స్ మీరు ఎన్ని ఎక్కువ తప్పులు చేస్తే మీరు అంత త్వరగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఆ తప్పులు చేయటం అనేది మీరు కష్టపడితేనే తప్పులు చేస్తారు. కష్టపడకపోతే తప్పులు చెయ్యరు. మీకు ఎప్పటికీ ఇంగ్లీష్ రాదు. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్. దేర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్. తర్వాత దెర్ ఆర్ 3 apples ఇన్ ది ఫ్రూట్ బౌల్. ఈ ఆన్ ది టేబుల్, ఇన్ ది ఫ్రూట్ బౌల్ అలా చదివేసేయండి. ఇన్ ది ఫ్రూట్ బౌల్, ఆన్ ది టేబుల్. దెర్ ఈజ్ ఎ డాగ్ స్లీపింగ్ ఆన్ ది సోఫా. ఇక్కడ చూసారు, ఆన్ ది టేబుల్ అన్నారు, ఇక్కడ ఆన్ ది సోఫా అన్నారు. ఈ ప్రిపోజిషన్స్ అనేవి మీరు సందర్భానుసారంగా గనక చదువుకుంటే మీరు వీటి కోసం విడిగా శ్రమ పడని అవసరం లేదు. ఎందుకంటే ప్రిపోజిషన్స్ రూల్స్ ఉండవు. అవి మీరు చక్కగా ఎలా నేర్చుకోగలరంటే కేవలము రీడింగ్ హ్యాబిట్ ద్వారానే వస్తాయి. రెండోది, ఈ ఆన్, ఇన్, ఎట్ అనేటటువంటి 3 ప్రిపోజిషన్స్కి రూల్స్ ఏమి లేవు. మనము మన తృప్తి కొరకు కొన్ని రూల్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్, ఇన్, ఎట్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం. ఇందులో మీకు అవి వచ్చినప్పుడల్లా నేను ఒక రూల్ చెప్తుంటాను, అది మనసులో పెట్టుకోండి. చూసినప్పుడు అది గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆన్ ది టేబుల్, ఆన్ ది సోఫా, ఆన్ ది స్ట్రీట్, ఆన్ ది కౌంటర్ అని వచ్చింది. బేసిక్గా ఆన్ ది టేబుల్, ఆన్ ది సోఫా, ఆన్ ది కౌంటర్ అని చెప్తున్నారంటే ఇక్కడ మీకు 2 అర్థాలు అందులో ఉన్నట్లు. ఒకటేంటంటే అది ఏదైనా సరే ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద, ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన ఏదైనా ఉంది అని చెప్పదలుచుకున్నప్పుడు మనము ఆన్ అనేది వాడతాం. 2, ఆ ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఇలా హారిజాంటల్గా ఉండనవసరం లేదు. ఇట్ కెన్ బి వర్టికల్ ఆర్ ఇట్ కెన్ బి ఇన్ ఎ స్లాంటింగ్ పొజిషన్. ఏటవాలుగా ఉండొచ్చు, వర్టికల్గా ఉండొచ్చు, హారిజాంటల్గా ఉండొచ్చు. మనకు కావాల్సింది ఆ సర్ఫేస్ ఫ్లాట్గా ఉందా లేదా. ఆ ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ ఉంది అంటే ఆన్ వాడండి. రెండో సందర్భం ఏంటంటే ఏదైనా సరే అన్నిటికంటే పైన ఉన్నది అని చెప్పాలనుకుంటే ఇట్ నీడ్ నాట్ బి ఎ ఫ్లాట్ సర్ఫేస్. పైన ఉన్నది, అన్నిటికంటే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఆ కెమెరా ఉంది, ఆ కెమెరా దేని మీద ఉంది? ట్రైపాడ్ మీద ఉంది. ట్రైపాడ్ ఫ్లాట్గా ఏమి ఉండదు, కానీ ట్రైపాడ్కి హైయెస్ట్ పాయింట్ మీద కెమెరా ఉంది. అందుకని ఏం చెప్తాము? దెర్ ఈజ్ ఎ కెమెరా ఆన్ ది ట్రైపాడ్ అని చెప్తాం. దెర్ ఈజ్ ఎ కెమెరా ఆన్ ది ట్రైపాడ్. ఇక్కడ ఫ్లాట్ సర్ఫేస్ లేకపోయినప్పటికీ టాప్ పొజిషన్లో ఉంది కాబట్టి ఆన్ వాడతాం. సో దెర్ ఈజ్ ఎ బుక్ ఆన్ ది టేబుల్. దెర్ ఆర్ 3 apples ఇన్ ది ఫ్రూట్ బౌల్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ అనేది ఎప్పుడు వాడతామంటే దేనికైనా సరే ఒక బౌండరీ ఉందా, ఒక సరిహద్దు ఉందా ఫస్ట్. రెండవది, ఏదైనా సరే ఎన్క్లోజ్డ్ స్పేసెస్ అంటాం. ఎన్క్లోజ్డ్ స్పేసెస్ అంటే ఈ గది ఎన్క్లోజ్డ్ స్పేస్, చుట్టూతా గోడలు ఉన్నాయి. బౌండరీ అన్నదే కదా. బౌండరీ అంటే సరిహద్దు. భారతదేశానికి సరిహద్దు ఉంది కదా, చుట్టూతా గోడ లేకపోయి ఉండొచ్చు, ఒక సరిహద్దు అనేది ఉంది కదా. సో ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ గురించి చెప్పేటప్పుడు మీరు ఇన్ను వాడాలి. తర్వాత ఏదైనా లిక్విడ్లో మనం ఏదైనా వేసాము, లిక్విడ్లో ఆ లిక్విడ్ కూడా ఒక ఇది ఉంది కదా, ఎన్క్లోజ్డ్ ఉంది కదా. అంటే నువ్వు వేసిన వస్తువు చుట్టూతో ఈ లిక్విడ్ ఉంది. ఆ సందర్భంలో కూడా మనం ఇన్ను వాడతాం. సరే, వచ్చే సందర్భాన్ని బట్టి చెప్తుంటాను. తర్వాత ఒక గ్లాసులో వేసావు, గ్లాస్ అనేది నువ్వు లోపల వేసిన వస్తువుకు చుట్టూతా ఎన్క్లోజర్ లాగా పనిచేస్తుంది కదా. ఎన్క్లోజర్ అంటే చుట్టూతా ఉండటమే. అటువంటి సందర్భాల్లో మీరు ఇన్ వాడాలి. రైట్, ఇక్కడ చూడండి. దేర్ ఆర్ 3 apples ఇన్ ది ఫ్రూట్ బౌల్. ఇన్ ది ఫ్రూట్ బౌల్ దెర్ ఈస్ ఎ డాగ్ స్లీపింగ్ ఆన్ ది సోఫా. దెర్ ఈస్ ఎ డాగ్ స్లీపింగ్ ఆన్ ది సోఫా. సో ఇక్కడ సార్ దెర్ ఈస్ ఎ డాగ్ స్లీపింగ్ ఆన్ ది సోఫా అంటున్నారు కదా, స్లీపింగ్ ఉంది కదా, మరి ఇది యాక్షన్ కాదా అంటారు. యాక్షన్ కాదు. ఏం చెప్తున్నా నేను?
నిద్రపోతున్నటువంటి ఒక కుక్క సోఫాపై ఉన్నది అని చెప్తున్నాను. కుక్క నిద్రపోతుందని చెప్పట్లా నేను. నిద్రపోతున్నటువంటి ఒక కుక్క లేదా పిల్లి సోఫాపై ఉన్నది అని చెప్తున్నాం. దాని యొక్క స్టేట్ని చెప్తున్నాం మనం. కాబట్టి అది యాక్షన్ కాదు. ఇంకో సెంటెన్స్ చూడండి. దెర్ ఆర్ మెనీ కార్స్ పార్క్డ్ ఆన్ ది స్ట్రీట్. దెర్ ఆర్ మెనీ కార్స్ పార్క్డ్ ఆన్ ది స్ట్రీట్. స్ట్రీట్ అనేది ఫ్లాట్ సర్ఫేస్గా ఉంటుంది కదా, దాని మీద కార్ పార్క్ చేయబడింది కదా. కాబట్టి దెర్ ఆర్ మెనీ కార్స్ పార్క్డ్ ఆన్ ది స్ట్రీట్. దెర్ ఈస్ ఎ బర్డ్ అవుట్ సైడ్ ది విండో. దెర్ ఈస్ ఎ బర్డ్ అవుట్ సైడ్ ది విండో. తర్వాత దెర్ ఆర్ 2 కప్స్ ఆఫ్ కాఫీ. ఈ మొత్తం ఒకసారి చదవాలండి. దెర్ ఆర్ 2 కప్స్ ఆఫ్ కాఫీ ఆన్ ది కౌంటర్, ఆన్ ది టేబుల్. దెర్ ఆర్ 2 కప్స్ ఆఫ్ కాఫీ ఒకసారి చదవాలి. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ ఏమిటంటే దెర్ ఈజ్ ఎ స్పైడర్ క్రాలింగ్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది రూమ్. దెర్ ఈజ్ ఎ స్పైడర్ క్రాలింగ్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది రూమ్. ఇక్కడ నేను మీకు ఇన్ ది కార్నర్ అని ఇచ్చాను. ఎందుకంటే ఇన్ అనేది ప్రిపోజిషన్. కార్నర్ అంటే దానికి ఇది ఉంటుంది కదా, ఇలా గోడలు ఉంటుంది, ఎన్క్లోజ్ అయ్యింది కదా రెండు వైపులా. అటువంటి సందర్భంలో మనము ఇన్ ది కార్నర్. ఈ కార్నర్ ఎక్కడ ఉంది? రూమ్లో ఉంది. సో రూమ్ మొత్తం ఎన్క్లోజ్ అవుతుంది, కార్నర్లో ఉంది కాబట్టి ఇన్ ది కార్నర్ ఆఫ్ ది రూమ్. అర్థమైందా? క్లాస్ రూమ్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. క్లాస్ రూమ్లో 5 స్టూడెంట్స్ ఉన్నారు. 5 ఎవరో మనకు తెలియదు కాబట్టి స్టేట్మెంట్ ఇస్తాం. 5 ఉన్నారు. దేర్తో బిగిన్ అవ్వాలి, దేరు. 5 ఉన్నారు ఫ్లోరల్ కాబట్టి ఆర్ రావాలి, దేర్ ఆర్. ఎంత ఎవరున్నారు? 5 స్టూడెంట్స్. ఎక్కడున్నారు? క్లాస్ రూమ్లో ఉన్నారు. క్లాస్ రూమ్కి బౌండరీ ఉంది, ఎన్క్లోజ్డ్ స్పేస్ అది. ఇన్ ది క్లాస్ రూమ్ దెర్ ఆర్ 5 స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్ రూమ్. ఓకే. తర్వాత చూడండి. దెర్ ఈజ్ అ రెయిన్బో ఇన్ ది స్కై ఆఫ్టర్ ది రెయిన్. దెర్ ఈజ్ అ రెయిన్బో ఇన్ ది స్కై ఆఫ్టర్ ది రెయిన్. ఇలా మొత్తం కలిపి చదువుతారు. మీకు నేర్చుకోవటం కోసం నేను ఇలా విడగొట్టిస్తున్నాను. మీరు ఒక 10 రోజులు ప్రాక్టీస్ చేస్తే దేర్ ఈజ్ అ రెయిన్బో ఇన్ ది స్కై ఆఫ్టర్ ది రెయిన్ అని మీరే పలుకుతారు. ఆ ఇన్ ది స్కై అని చెప్పాను చూడండి. మళ్ళీ ఇది కూడా ప్రిపోజిషన్. సో ఇన్ వచ్చినప్పుడు స్కై, ఇన్ ది అదే స్కై వచ్చినప్పుడు ఇన్ ది స్కై, ఇన్ ది స్కై అని మీకు చాలా సందర్భాల్లో వస్తుంటుంది. సో అదనమాట. దెర్ ఈజ్ అ రెయిన్బో ఇన్ ది స్కై ఆఫ్టర్ ది రెయిన్. తర్వాత ఏంటి? దెర్ ఆర్ బుక్స్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ది ఫ్లోర్. దెర్ ఆర్ బుక్స్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ది ఫ్లోర్. స్కాటర్, SCATTER, స్కాటర్ అంటే టు త్రో ఎనీథింగ్ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్స్. ర్యాండమ్గా దేన్నైనా ఇట్లా విసిరేసాం. విసిరేయబడ్డటువంటివి కూడా మనం స్కాటర్ అనవచ్చు. విసిరేయబడ్డాయి, మనం విసిరేయకపోయినా అన్ని చిందరవందరగా ఉన్నా కూడా స్కాటర్ అనవచ్చు. మనం విసిరేసినా కూడా స్కాటర్ అనవచ్చు. ఈ గదిలో మీకు కనిపించడం లేదు కానీ ఇది నా స్టడీ రూమ్. అక్కడ అన్ని చిందరవందరగా ఉన్నాయి. స్కాటర్ అనే పదం వాడతాం. అదేవిధంగా ఏంటి ఇక్కడ మనం రాసింది? దేర్ ఆర్ బుక్స్ స్కాటర్డ్ ఆల్ ఓవర్ ది ఫ్లోర్. ఇది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. ఆల్ ఓవర్ ది ఫ్లోర్ అనేది ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. ఆల్ ఓవర్ ది ఫ్లోర్ నేర్చేసుకోండి. ఏదైనా సరే ఫ్లోర్ మొత్తానికి అంటే గదిలో ఉన్నటువంటి ఫ్లోర్ మొత్తానికి సంబంధించి చెప్పదలుచుకున్నప్పుడు ఆల్ ఓవర్ ది ఫ్లోర్ అని చెప్పాలి. ఈ స్కాటర్డ్కి మనం ఇంకొక సెంటెన్స్ కూడా వాడవచ్చు. దేర్ ఆర్ క్లౌడ్స్ స్కాటర్డ్ ఇన్ ది స్కై. దేర్ ఆర్ క్లౌడ్స్ స్కాటర్డ్ ఇన్ ది స్కై. అక్కడ ఎవరు విసిరేలా, మనం అలా విసిరివేయబడ్డట్టు ఉన్నాయి కాబట్టి స్కాటర్ అయి ఉన్నాయని చెప్తున్నాం. దెర్ ఆర్ క్లౌడ్స్ స్కాటర్డ్ ఇన్ ది స్కై. ఇక్కడ ఇన్ ది స్కై ఇందాక మనకు వచ్చింది చూడండి. ఇక్కడ ఎక్కడ వచ్చింది? ఇదిగో ఇక్కడ వచ్చింది ఇన్ ది స్కై. సో ఇంకెక్కడ వస్తుంది? దెర్ ఆర్ క్లౌడ్స్ స్కాటర్డ్ ఇన్ ది స్కై అని ఎక్కడ వస్తుంది? ఓహో, ఇన్ ది స్కై అని మనలో రిజిస్టర్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ అలా చంక్స్ ద్వారా చదవండి, ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. తర్వాత దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్ ఓవర్ ది ఓషన్. దెర్ ఈజ్ అ బ్యూటిఫుల్ సన్సెట్ ఓవర్ ది ఓషన్. ఈ ఓవర్ ది ఓషన్ కూడా మళ్ళీ మీరు కలిపి చదవండి. తర్వాత వారంలో 7 రోజులు ఉన్నాయి. ఎలా చదువుతారు? అందరికీ తెలుసుగా, దెర్ ఆర్ 7 days ఇన్ ఎ వీక్. డెస్క్ మీద పెన్ ఉన్నది. ఇందాక పుస్తకం అని చెప్పి ఇప్పుడు పెన్ అంటున్నాం. ఎలా చెప్తారు? ఇందాక టేబుల్ అన్నాం, ఇక్కడ డెస్క్ అంటున్నాం. దేర్ ఈజ్ ఎ పెన్ ఆన్ ది డెస్క్. పైన ఉంది కదా, పైన ఉంది ప్లస్ డెస్క్ ఫ్లాట్గా ఉంటుంది. 2 సందర్భాలు అది ఓకే. నెక్స్ట్ ఏంటి? దెర్ ఆర్ ఫ్లవర్స్ బ్లూమింగ్ ఇన్ ది గార్డెన్. ఇదిగో ఇన్ ది గార్డెన్ వచ్చింది ఇక్కడ. సో గార్డెన్కి చుట్టూతా బౌండరీ ఉంటుంది. సో అందుకని మనము దేర్ ఆర్ ఫ్లవర్స్ బ్లూమింగ్ ఇన్ ది గార్డెన్ అని చెప్తాం. బ్లూమ్ అంటే అర్థం ఏంటంటే BLOOM. బ్లూమ్ అంటే అర్థం ఏంటంటే వికసించటము అని వస్తుంది. వికసించడమే కాకుండా మనుషులు కూడా వాడవచ్చు. ఎట్లా అంటే బాగా హెల్దీగా ఉండటం, ఎనర్జెటిక్గా ఉండటం, అంటే శక్తివంతంగా ఉండటం, హెల్దీగా ఉండటం, అటువంటి సందర్భాల్లో కూడా బ్లూమ్ అని వాడవచ్చు. సో ఇక్కడ ఏం వాడుతున్నాము?
దెర్ ఆర్ ఫ్లవర్స్ బ్లూమింగ్ ఇన్ ది గార్డెన్. ఇక్కడ వికసిస్తున్నాయి అనే సందర్భంలో వాడుతున్నాం. నెక్స్ట్ ఏంటి, బెడ్ కింద బాక్స్ ఉంది. దెర్ ఈస్ అ బెడ్, కింద ఉంది కాబట్టి అండర్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడుతున్నాం. ఫిజికల్గా దాని కింద ఉంది. ఆ బాక్స్ అనేది మంచము కింద ఉంది ఫిజికల్గా, అందుకని అండర్ వాడుతున్నాం. తర్వాత ఇక్కడ చూడండి, దెర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ ఇన్ లైన్ ఎట్ ది టికెట్ కౌంటర్. ఇక్కడ కావాలని నేను ఇలా ఇచ్చాను. దెర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ ఇన్ లైన్ ఎట్ ది టికెట్ కౌంటర్. దెర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ ఇన్ లైన్ ఎట్ ది టికెట్ కౌంటర్. మీరు నేర్చుకోవటం కోసం నేను ఇది ఇచ్చానమాట. ఏంటి ఇక్కడ వెయిటింగ్ ఇన్ లైన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. వెయిటింగ్ ఇన్ లైన్. తర్వాత ఎట్ ది టికెట్ కౌంటర్. ఎట్ ది టికెట్ కౌంటర్. ఎట్ అనేది మళ్ళీ ప్రిపోజిషన్. ఎట్ అనేది ప్రిపోజిషన్. ఇన్ను ఆన్ ఎట్ అని చెప్పుకున్నాం కదా. ఎట్ అనేది ఏ సందర్భంలో వాడతామంటే, ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక బిల్డింగో, ఒక వస్తువో, లేకపోతే ఆ టేబుల్ ఏదైనా అయి ఉండొచ్చు. అక్కడ మనము నేను ఉన్నాను, లేకపోతే ఎవరైనా ఉన్నారు, లేకపోతే అది ఏదైనా ఉన్నది అనేటువంటి సందర్భంలో మనము ఎట్టు వాడతాం. అంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటి, స్పెసిఫిక్గా ఒక ఒక క్లియర్, ఒక స్పెసిఫిక్ బిల్డింగ్ అయి ఉండొచ్చు, ఒక స్పెసిఫిక్ ప్లేస్ అయి ఉండొచ్చు. అక్కడ మనం దేని గురించి అయినా మాట్లాడదలుచుకున్నప్పుడు మనం ఎట్ వాడతాం. ఐ విల్ మీట్ యూ అట్ ది స్టేషన్. ఐ విల్ మీట్ యూ అట్ ది స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ దగ్గర, ఆ గేట్ దగ్గర నిన్ను కలుస్తాను. సో రైల్వే స్టేషన్ అనేది ఒక స్పెసిఫిక్ బిల్డింగ్ కాబట్టి దాన్ని మనము అట్ ది స్టేషన్ అంటాం. సో టికెట్ కౌంటర్ అనేది కూడా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 2-3 ఉంటాయి. సో ఆ పర్టికులర్ కౌంటర్ దగ్గర మనుషులు లైన్లో వేచి ఉన్నారు. దెర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ ఇన్ లైన్ ఎట్ ది టికెట్ కౌంటర్. అట్లా స్పెసిఫిక్గా వచ్చినప్పుడు అట్ వాడండి. తర్వాత దెర్ ఈస్ ఎ ట్రీ ఇన్ ది బ్యాక్ యార్డ్. దెర్ ఈస్ ఎ ట్రీ ఇన్ ది బ్యాక్ యార్డ్. బ్యాక్ యార్డ్ అంటే మన ఇంటి వెనక ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని బ్యాక్ యార్డ్ అంటారు. ఇన్ ది బ్యాక్ యార్డ్ ఎందుకు వాడుతున్నాము, బ్యాక్ యార్డ్కి చక్కగా సరిహద్దు ఉంది. బ్యాక్ యార్డ్ అంటే మనకు నిర్దిష్టంగా ఉంటుంది. మనం పక్కవాడి ఖాళీ స్థలంలోకి వెళ్ళటానికి లేదు, వాడు మన ఖాళీ స్థలంలోకి రాడు. సో మన బ్యాక్ యార్డ్కి ఒక ఏముంది, ఒక నిర్దిష్టమైనటువంటి బౌండరీ ఉంది. అందుకని మనం ఇన్ ది బ్యాక్ యార్డ్ వాడతాం. తర్వాత దేర్ ఆర్ కుకీస్ ఇన్ ది కుకీ జార్. దెర్ ఆర్ కుకీస్ ఇన్ ది కుకీ జార్. కుకీస్ అంటే మన ఏ టైప్ ఆఫ్ బిస్కెట్స్, అంతకు మించి ఏం లేదు అవి. మన బ్రిటానియా వాళ్ళేమో బిస్కెట్స్ అవి. కుకీస్ అంటే కొంచెం మెత్తగా, కొంచెం లావుగా ఉంటాయి, వాటిని కుకీస్ అంటాం. ఇవి ఎక్కడున్నాయి, కుకీ జార్ లోపల ఉన్నాయి. జారు కూడా ఒక ఇది ఉంది కదా, ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ అయ్యగా లోపల ఆ కుకీస్ వేసిన దాని చుట్టూ ఈ జార్ యొక్క ఆ గోడలు ఎన్క్లోజ్ చేసి ఉన్నాయి కదా, అందుకని దాన్ని దేర్ ఆర్ కుకీస్ ఇన్ ది కుకీ జార్ అంటాం. తర్వాత ఏంటి, దెర్ ఈజ్ ఎ పిక్చర్ హ్యాంగింగ్ ఆన్ ది వాల్. దెర్ ఈజ్ ఎ పిక్చర్ హ్యాంగింగ్ ఆన్ ది వాల్. గోడ మీద ఒక చిత్తరువు అంటే ఒక పెయింటింగ్, ఫోటోను వేలాడబడి ఉన్నది. సో అది యాక్షన్ కాదు. అర్థమైందా? సో ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాం, ఆన్ ది వాల్ అని చెప్తున్నాం. వాల్ అనేది నిలువుగా ఉన్నప్పటికీ ఫ్లాట్గా ఉంది కదా, అందుకని దెర్ ఈజ్ ఎ పిక్చర్ హ్యాంగింగ్ ఆన్ ది వాల్ అని చెప్తున్నాం. తర్వాత దెర్ ఆర్ బర్డ్స్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్. దెర్ ఆర్ బర్డ్స్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్. ఇక్కడ 2 విషయాలు. సెంటెన్స్ ఒకసారి సరిగ్గా చూడండి. దేర్ ఆర్ బర్డ్స్ చిర్పింగ్ ఇన్ ది ట్రీస్. CHIRP. చిర్ప్ అంటే అర్థం ఏంటంటే షార్ట్, ష్రిల్, హై పిచ్డ్ సౌండ్స్ మేడ్ బై సమ్ స్మాల్ బర్డ్స్ ఆర్ ఇన్సెక్ట్స్. ఏమిటి, షార్ట్, హై పిచ్డ్, ష్రిల్ సౌండ్స్. హై పిచ్లో ఉంటుంది. ష్రిల్ అంటే కీచు గొంతుతో, చాలా కీచు గొంతుతో వచ్చే సౌండ్స్ని. అవి కంటిన్యూస్గా రావు. షార్ట్ అన్నాం, మళ్ళీ కొంచెం ఒక సెకండ్ వస్తుంది. 2 మీకు వర్షం పడ్డ రోజు సాయంత్రము మన ఇళ్లలోకి నల్లటి వింతల కీటకాలు వస్తాయి. వాటిని కీచురాళ్ళు అంటాం. కీచురాళ్ళు కీచుమైనటువంటి శబ్దం చేస్తాయి కాబట్టి వాటిని కీచురాళ్ళు అంటారు. దాన్ని ఇంగ్లీష్లో క్రికెట్స్ అంటారు. క్రికెట్, మీరు ఆడేటటువంటి క్రికెటే క్రికెట్ అంటే ఇది కూడా ఈ ఇన్సెక్ట్ని కూడా క్రికెట్ అంటారు. కొన్ని బర్డ్స్ కూడా అటువంటి షార్ట్, హై పిచ్డ్, ష్రిల్ సౌండ్స్ చేస్తాయి. ఈ కీచురాళ్ళు మన ఇంట్లోకి వచ్చినట్టు ఆ రోజు రాత్రి ఎన్నోయింగ్గా, ఇరిటేటింగ్గా, అసలు మనకు నిద్ర కూడా పట్టదు. పోనీ దాన్ని బయటపడేద్దాం అంటే అది ఎక్కడుందో కనపడదు. దాన్ని చిర్ప్ అంటారు. చిర్ప్ అనేవి మనసుకు ఆహ్లాదం కలిగించేది కాదు, అవి అలా గోల్ చేస్తున్నాయని చెప్తున్నాం. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను ఇక్కడ, ఇన్ ది ట్రీస్ అన్నానండి. ఇన్ ది ట్రీస్. చాలామంది చెట్టు మీద పక్షి ఉంది అని చెప్పమంటే, చెట్టు మీద పక్షి ఉంది ఏమని చెప్తామంటే దేర్ ఈజ్ ఎ బర్డ్ ఆన్ ది ట్రీ అని చెప్తాం. దేర్ ఈజ్ ఎ బర్డ్ ఆన్ ది ట్రీ అని చెప్తాం. ఆన్ ది ట్రీ తప్పు కదా. ఆన్ ది ట్రీ అంటే మీకు ఏం చెప్పాను,
ఎయిదర్ ఇట్ షుడ్ బి ఎ ఫ్లాట్ సర్ఫేస్ ఆర్ ఇట్ షుడ్ బి ది టాప్ మోస్ట్ పాయింట్. చెట్టు ఫ్లాట్గా ఉంటుందో ఉండదు. మరి టాప్ చెట్టు చిటారు కొమ్మనికి వెళ్ళి పక్షి కూర్చుంటుందా? అక్కడ కూర్చుంటే దెర్ ఈజ్ ఎ బర్డ్ ఆన్ ది ట్రీ అని చెప్పొచ్చు. అక్కడ కూర్చుంటుందా? కూర్చోదు కదా. చెట్టు కొమ్మల మీద ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాయి. కాబట్టి ఏం చెప్పాలంటే దెర్ ఈజ్ ఎ బర్డ్ ఇన్ ది ట్రీ అనే చెప్పాలా. సార్ మేము ఆన్ ది ట్రీయా ఇన్ ది ట్రీ ఇంత అవసరమా, ఇది మరి పెడాంటిక్గా లేదా సార్ అంటారు. పెడాంటిక్ అంటే చూడండి డిక్షనరీ, పెడాంటిక్ PEDANTIC పెడాంటిక్ చూడండిలే. పెడాంటిక్ కాదు ఇది. ఏంటంటే మనకి ఏమీ రాదుగా, నేర్చుకుంటున్నాగా, నేర్చుకునేది కరెక్ట్ నేర్చుకుందాము. ఇలా ఇన్ ది ట్రీస్ అని వస్తుంటుంది ఎక్కడైనా సరే. ఆన్ ది ట్రీ రాదు. ఆన్ ది ట్రీ వచ్చిందంటే అది చిటారు కొమ్మన ఉండి ఉంటుంది. రైట్. తర్వాత ఏంటి, దెర్ ఈజ్ ఎ స్పైడర్ వెబ్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది రూమ్. ఇక్కడ కలిపేశాను ఇన్ ది కార్నర్ ఆఫ్ ది రూమ్ అని. సో స్పైడర్ వెబ్ సాలెగూడు ఉంది ఇన్ ది కార్నర్ ఆఫ్ ది రూమ్. అది కూడా ఫిక్స్డ్ ఎక్స్ప్రెషనే, బై హార్ట్ చేసేయండి. తర్వాత ఏంటి, దేర్ ఆర్ చైర్స్ అరౌండ్ ది డైనింగ్ టేబుల్. ఇది కూడా మళ్ళీ ప్రిపోజిషనే. సో దేని చుట్టూతా అయినా సరే, దేని చుట్టూతా అయినా సరే ఏదైనా ఉంటే దాన్ని అరౌండ్ అని వాడతాం. ఇక్కడ ఏం వాడాము, దేర్ ఆర్ చైర్స్ ఎక్కడున్నాయి, డైనింగ్ టేబుల్ చుట్టూతా ఉన్నాయి. కాబట్టి దేర్ ఆర్ చైర్స్ అరౌండ్ ది డైనింగ్ టేబుల్ అని వాడాలి. ఈ అరౌండ్ ది డైనింగ్ టేబుల్ వాడండి. రైట్. తర్వాత ఏంటి, దెర్ ఈజ్ ఎ రెయిన్బో ఆఫ్ కలర్స్ ఇన్ ది పెయింటింగ్. దెర్ ఈజ్ ఎ రెయిన్బో ఆఫ్ కలర్స్ ఇన్ ది పెయింటింగ్. సో ఆ పెయింటింగ్లో సప్తవర్ణాలు ఉన్నాయి. ఇక్కడ ఇన్ ది పెయింటింగ్, సార్ మీరు సర్ఫేస్ మీద కదా పెయింట్ ఉండేది, ఇక్కడ ఎందుకు వాడని అడుగుతారు. వాడు ఇన్ ది పెయింటింగ్ అన్నాడు, మనం ఇన్ ది పెయింటింగ్. మనకు చెప్పా కదా ప్రిపోజిషన్స్కి రూల్స్ లేవు. స్టాండర్డ్ బుక్స్లో వాళ్ళు ఎలా వాడతారో చూసి మనము అలా నేర్చుకోవటమే. వాడు అలా వాడాడు, మనం నేర్చుకోవటమే. దీనికి ఎక్కడ రూల్ కూడా దొరకదు మీరు ఎతికినా కూడా. తర్వాత దెర్ ఆర్ క్లౌడ్స్ స్కాటర్డ్ ఇన్ ది స్కై. ఇందాక చెప్పా కదా స్కాటర్డ్ అనేది ఇలా కూడా వాడవచ్చు. తర్వాత ఏంటి, దెర్ ఆర్ ఫిష్ ఇన్ ది పాండ్. దెర్ ఆర్ ఫిష్ ఇన్ ది పాండ్. ఇన్ ది పాండ్ కొలను లేదా చెరువులో చేపలు ఉన్నాయి. ఇక్కడ ఫిష్ అనేది సింగులర్ ఫిషే, ప్లూరల్ ఫిషే. కాబట్టి ఇక్కడ మనం ఏం వాడాము, ఈ ఫిష్ అనగానే సింగులర్ కింద భావించకూడదు. ఎందుకంటే పాండ్లో ఒక చేప ఉండదు కదా, చెరువులో చేపలు ఉంటాయి, అది జనరల్ సెన్స్ అది. సో ఒక చేప ఉండదు కాబట్టి అది ప్లూరల్ ఫిష్కి ఫిషే. కానీ అందుకోసం మనము అది ప్లూరల్ కాబట్టి ఆర్ అనేటటువంటి వర్బ్ వాడాం. తర్వాత ఫిష్కి ఇంకో ప్లూరల్ ఉంది, ఫిష్కి ఫిషెస్ అని కూడా వాడవచ్చు. అదేంటో మనం నౌన్స్లో మాట్లాడుకుందాంలే. తర్వాత దెర్ ఈజ్ ఎ పెన్సిల్ షార్ప్నర్ ఇన్ ది డ్రార్. దెర్ ఈజ్ ఎ పెన్సిల్ షార్ప్నర్ ఇన్ ది డ్రార్. ఇన్ ది డ్రార్ అంటే మన సొరుగు. ఇన్ ది డ్రార్ అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ ది డ్రార్. ఎందుకంటే లోపల ఉంది కదా, లిటరల్గా లోపల ఉన్న వాటిని కూడా మనము ఇన్ వాడతాం. రైట్. నెక్స్ట్ ఏంటి, దెర్ ఈజ్ ఎ కిటన్ ఆన్ ది కిచెన్ కౌంటర్. ఆన్ ది కిచెన్ కౌంటర్, కిచెన్ కౌంటర్ మీద ఒక పిల్ల ఉన్నది. తర్వాత ఏంటి, దెర్ ఆర్ స్టార్స్ ఇన్ ది నైట్ స్కై. దెర్ ఆర్ స్టార్స్ ఇన్ ది నైట్ స్కై. ఏముంది అందులో? తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి, దెర్ ఈజ్ ఎ వేజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ది విండో సిల్. దెర్ ఈజ్ ఎ వేజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ది విండో సిల్. సో ఫ్లవర్స్తో కూడినటువంటి ఆ వేజ్ అంటే ఫ్లవర్స్ పెట్టుకునే దాన్ని మనం ఫ్లవర్ వేజ్ అంటాం. అసలు వేజ్ అంటేనే అందులో ఫ్లవర్స్ పెట్టడానికే అది తయారు చేయబడింది, దాన్ని వేజ్ అంటాం. సో ఆ ఫ్లవర్ వేజ్ ఎక్కడుంది, ఆన్ ది విండో సిల్. విండో సిల్ అంటే అర్థం ఏంటంటే ఆ స్పెల్లింగ్ చూసుకోండి. విండో సిల్ ఏంటంటే మీ ఇంట్లో కిటికీకి బయట వైపును కానీ లోపల వైపును కానీ ఆ కిటికీ అడుగున ఒక 6 అంగుళాలో 4 అంగుళాలో అంటే 6 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. దాన్ని విండో సిల్ అంటాం. ఈ ఫ్లవర్ వేజ్ ఎక్కడ పెట్టారు, దాని మీద పెట్టారు. అట్లా అక్కడ ఉంది అని చెప్తున్నాం మనం. అదే కదా స్టేట్మెంట్ అంటే. దెర్ ఈజ్ ఎ వేజ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ది విండో సిల్. వీటిని మీరు రాసుకుంటారో ప్రింట్ తీయించుకుంటారో మీ ఇష్టము. ఇవి ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇందులో కొన్ని ఫిక్స్డ్ ఫ్రేజెస్ మీకు కనిపిస్తాయి, అవి అలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఇంగ్లీష్ పుస్తకాలు చదవండి. మీరు చాలామంది సార్ రోజు పెట్టండి సార్ వీడియో అని చెప్తున్నారు. నేను రోజు పెడితే ఉపయోగం ఏంటి? మీరు ఇక్కడ చెయ్యాల్సిన పని ఇంత ఉంది. నేను చెప్పటం వల్ల ఉపయోగం లేదు, మీరు కష్టపడాలి. తర్వాత చెప్పాను కదా ఈ చంక్స్ వల్ల ఉపయోగం ఏంటనేది మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. తర్వాత ఇది కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే చంక్స్ యొక్క గొప్పతనం, ఆ కొలొకేషన్స్ అంటే ఏమిటి, తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏమిటి, ఇవి తెలియనంత వరకు మీకు వాటి ఇంపార్టెన్స్ తెలియదు. అవి వాటి గురించి తెలిస్తే ఇవి నా దారిలోకి వచ్చి చదవటం మొదలు పెడతారు.
పైగా చంక్స్ నేర్చుకుంటే చెప్పాను ఇంతకుముందే, ఎక్కువగా నేర్చుకునే పని ఉండదు. మీరు అలా చదువుకుంటూ వెళ్తుంటే ఒక సంవత్సరంలో గ్రామర్ అవసరం లేకుండా కూడా మీరు చక్కటి ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు. మీరు కూడా చదవటం బిగిన్ చేయండి, మీకు అసలు ఈ గ్రామర్ అవసరం లేకుండా చక్కగా ఇంగ్లీష్ నేర్చేసుకోవచ్చు, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. సో మీ భావాలను కామెంట్స్లో ఎక్స్ప్రెస్ చేయండి, సాధ్యమైనంత వరకు రిప్లైస్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.